వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా కేడర్ను సిద్ధం చేసే పనిలో పార్టీ నాయకత్వం ఉంది. దీంతో ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇంతకీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు? పార్టీ నాయకత్వ వ్యూహమేంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి బీఆర్ఎస్ క్రమంగా తేరుకుంటోంది. ఆ చేదు అనుభవాన్ని పక్కన పెట్టి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. వచ్చే లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపికకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కేడర్ను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. పార్టీ పరిస్థితిపై సమీక్షలు మొదలుపెట్టారు. చేవేళ్లతో దీనికి శ్రీకారం చుట్టారు. ఇక జనవరి 3 నుంచి మిగిలిన అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. 6, 6, 16 నినాదంతో బరిలో దిగిన ఆ స్థాయిలో గెలవలేకపోయింది. అధికారంలో ఉన్నప్పుడే ఆశించిన మేర సీట్లను సాధించలేకపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం పార్లమెంటు ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాయి. ప్రధానమంత్రిని డిసైడ్ చేసే ఎన్నికలు కాబట్టి ఓటర్ల తీర్పు కూడా భిన్నంగా ఉండే అవకాశమే ఉంటుంది. దీంతో ఇప్పటి నుంచే రేసులో దూసుకుపోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడానికి వ్యూహరచన చేస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒకరిద్దరు నేతలకు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి బరిలో దిగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆ విషయం చెప్పేశారు. చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మరోసారి పోటీలో ఉంటారు. నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే మరోసారి పోటీ చేయనున్నారని టాక్. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆయన పోటీ చేయని పక్షంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను బరిలో దించుతారనే ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ లోక్సభ సీటు నుంచి మాజీ ఎంపీ గోడెం నగేష్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్లను కారు పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆత్రం సక్కుకు ఎంపీగా అవకాశం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈసారి తనకే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు గోడెం నగేష్. నల్గొండ పార్లమెంటు స్థానంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వేమిరెడ్డి నరసింహారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి టికెట్ ఈసారి ఆశిస్తున్నారు. తనయుడి సీటు కోసం తండ్రి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మరోవైపు భువనగిరి లోక్సభ సీటు కోసం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు వినిపిస్తోంది. దూదిమెట్ల బాలరాజు యాదవ్, జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన పోటీ చేయని పక్షంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం ఎంపీగా మన్నె శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ స్థానంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, వనపర్తి మాజీ శాసనసభ్యుడు నిరంజన్ రెడ్డిలో ఒకరిని పోటీకి దింపే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. నాగర్ కర్నూలు ఎంపీగా ప్రస్తుతం పి రాములు ఉన్నారు. ఆయన మార్చాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కానీ తనకు ఇవ్వకపోతే కనీసం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు రాములు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరు కూడా వినిపిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గువ్వల బాలరాజు పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ ఎంపీగా ప్రస్తుతం పసునూరి దయాకర్ రావు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దయాకర్ కు బీఆర్ఎస్ సీటు ఇవ్వని పక్షంలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య లేదా ఆరూరి రమేష్ కు అవకాశం ఇస్తారనే చర్చ సాగుతోంది.
ఇక మహబూబాబాద్ ఎంపీని కూడా మార్చే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మాలోత్ కవితకు బీఆర్ఎస్ అవకాశం ఇవ్వని పక్షంలో ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న ఓ ఉద్యోగికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వాలా లేదా అనే అంశంపై బీఆర్ఎస్ అధినాయకత్వం తర్జన పడుతోంది. సర్వే ఆధారంగా అక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ ది కూడా అదే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీకి అవకాశం ఇవ్వకుంటే అసెంబ్లీ ఎలక్షన్లలో చెన్నూరు నుంచి ఓడిపోయిన బాల్కసుమన్ కు ఛాన్స్ ఇస్తారనే చర్చ జరుగుతోంది. 2014లో ఎంపీగా ఇక్కడి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక హైదరాబాద్ నగరంలో మొత్తం 4 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ నామమాత్రమైన పోటీకి పరిమితం అవుతుంది. సికింద్రాబాద్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తలసాని సాయికిరణ్ యాదవ్ పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో తలసాని సాయికిరణ్ యాదవ్ లేదా గులాబీ పార్టీ అధికార పార్టీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక మల్కాజ్గిరి లోక్సభ సీటు నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తోంది. ఒకవేళ బొంతు రామ్మోహన్ కు టికెట్ ఇవ్వని పక్షంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తను బరిలో దింపేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కారు పార్టీ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీని ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి మరి.